హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2025 జనవరి 6వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ప్రజా వ్యయంలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి కాగ్ ఉపయోగించే డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఓపెన్ డేటా కిట్. కాగ్ పబ్లిక్ ఖర్చులలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంచడానికి ఓపెన్ డేటా కిట్ ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తుంది. ఓడికే అనేది డేటా రూపకల్పన, సేకరణ మరియు నిర్వహణ కోసం సురక్షితమైన డిజిటల్ ప్లాట్ఫారం. ఇది కాగ్ యొక్క ఆపరేటింగ్ సిస్టంతో అనుసంధానించబడింది మరియు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను అందిస్తుంది. ప్లాట్ఫారం సంఖ్యాత్మక ప్రాంతాలను గుర్తించడంలో మరియు బహుభాష సర్వేలను ప్రారంభించడంలో సహాయపడుతుంది. లబ్ధిదారుల సర్వేలు, ఆడిట్ ప్రణాళిక మరియు సాక్ష్యం సేకరణకు మద్దతు ఇస్తాయి. రోగి సంతృప్తిని అంచనా వేయడానికి మరియు ఎయిమ్స్ మంగళగిరి మరియు ఎయిమ్స్ బీబీనగర్ పనితీరును ఆడిట్ చేయడానికి ఓడికే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ దేశ రాజధాని ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించబడినది? కరెక్ట్ ఆన్సర్ వియత్నాం దేశ రాజధాని. వియత్నాం రాజధాని హనోయి ఇటీవల ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా గుర్తించబడింది. PM 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్కు 266 మైక్రోగ్రాములు చేరాయి. ఈ భయంకరమైన గాలి నాణ్యత నివాసితుల్లో గణనీయమైన ఆరోగ్య సమస్యలను పెంచింది మరియు ప్రభుత్వ చర్యలను ప్రాంప్ట్ చేసింది. జనవరి 3, 2025న ఎయిర్ విజువల్ హనోయి యొక్క PM 2.5 స్థాయిలు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉన్నాయని నివేదించింది. ఇది తీవ్రమైన వాయు కాలుష్యాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 38వ జాతీయ క్రీడలను ఏ రాష్ట్రం మొదటిసారిగా నిర్వహించనున్నది? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్. 38వ జాతీయ క్రీడలను ఉత్తరాఖండ్ తొలిసారిగా నిర్వహించనున్నది. ఇది రాష్ట్ర క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. తేజస్విని అని పేరు పెట్టబడిన జ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆటల గురించి ఉత్సాహం మరియు అవగాహన వ్యాప్తి చేసింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వాల్దాని నుండి టార్చ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు మరియు ఇది రాజధాని డెహ్రాడూన్ చేరుకోవడానికి ముందు 13 జిల్లాలలోని 99 ప్రదేశాలను సందర్శించి 3823 కిలోమీటర్లు. జాతీయ క్రీడలు జనవరి 28 నుండి ఫిబ్రవరి 14, 2025 వరకు డెహ్రాడూన్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ పక్షుల దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ జనవరి 5. ఏటా జనవరి 5న జరుపుకునే జాతీయ పక్షుల దినోత్సవం మన పర్యావరణ వ్యవస్థలలో పక్షుల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు మరియు వాటి పరిరక్షణకు ప్రయత్నాలకు ప్రోత్సహించడానికి అంకితం చేయబడిన రోజు. ఈరోజు పక్షుల అందం, వైవిధ్యం మరియు పర్యావరణ ప్రాముఖ్యతను అభినందిస్తూ మానవ కార్యకలాపాల కారణంగా అవి ఎదుర్కొనే సవాళ్ళ గురించి అవగాహన పెంచుకోవడానికి ఒక అవకాశం. నెక్స్ట్ వన్ చూద్దాం. రైతు భరోసా పథకం ఏ రాష్ట్రానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ. తెలంగాణలో రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నారు. 2018-19లో ప్రారంభించబడిన ఈ పథకం రైతులకు వ్యవసాయము మరియు ఉద్యాన పంటలకు పెట్టుబడి మద్దతుని అందిస్తుంది. ఇది ఇన్పుట్ కొనుగోలు కోసం సీజన్కు ఎకరానికి 5,000 ఎకరాల సంఖ్యపై పరిమితి లేకుండా అర్హులైన రైతులు తెలంగాణ వాసులై ఉండాలి, వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి మరియు అటవీ భూమిని సాగు చేస్తున్నట్లయితే అటవీ హక్కు రికార్డు పత్రాన్ని కలిగి ఉండాలి. చిన్న, సన్నకారు మరియు షెడ్యూల్ తెగల రైతులు అర్హులు, కానీ వాణిజ్య మరియు కౌలు రైతులు అర్హులు కాదు. నెక్స్ట్ వన్ చూద్దాం. జనవరి 1, 2025న ఏ 2 దేశాలు యూరోపియన్ యూనియన్ స్కెంజెన్ ప్రాంతంలో పూర్తి సభ్యత్వం పొందాయి? కరెక్ట్ ఆన్సర్ రొమేనియా మరియు బల్గేరియా.
రొమేనియా మరియు బల్గేరియా జనవరి 1, 2025న EU యొక్క స్కెంజన్ ప్రాంతంలో పూర్తి సభ్యత్వం పొందాయి. గతంలో 2 దేశాలు స్కెంజన్ ప్రాంతంలో పాక్షిక సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. స్కెంజన్ ప్రాంతం అంతర్జాతీయ ప్రమాణానికి సాధారణ వీసా విధానంతో ఒకే అధికార పరిధిగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లకు ఆర్థిక సహాయం అందించడానికి యువ నిధి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ కర్ణాటకలోని చామరాజనగర్లో యువనిధి పథకాన్ని రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జనవరి 2024 యువనిధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లకు 2 ఏళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకాన్ని నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మరియు జీవనోపాధి శాఖ నిర్వహిస్తుంది. సేవా సింధు పోర్టల్, కర్ణాటక వన్, గ్రామ్ వన్ మరియు బాపూజీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. వార్తల్లో కనిపించిన హతీదా దుర్గావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ బీహార్. SJVN లిమిటెడ్ గతంలో సత్లూజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్గా పిలువబడేది. బీహార్లోని కైమూర్ జిల్లాలోని 1000 మెగావాట్ల హతీదా దుర్గావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయడానికి బీహార్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్ సంవత్సరానికి 2308.65 మిలియన్ల యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది మరియు 5663 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది దాదాపు 5000 ఉద్యోగులను సృష్టిస్తుంది మరియు బీహార్ యొక్క పునరుత్పాదక శక్తి మరియు నిల్వ సామర్థ్యాలను పెంచుతుంది. SJVN బీహార్లో PSP అభివృద్ధికి 10,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తుంది. SJVNకి 4 PSPలు కేటాయించబడ్డాయి. హతీదా దుర్గావతి దాని సాధ్యత కోసం ప్రాధాన్యతనిచ్చింది. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు మద్దతుగా SJVN ఇతర రాష్ట్రాల్లో 12,000 మెగావాట్ల PSPలను అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఖైదీలకు అవగాహన కల్పించేందుకు శిక్షా దాత్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ పంజాబ్. జగత్ గురునానక్ దేవ్ పంజాబ్ స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ మరియు పంజాబ్ జైలు విభాగం జైలు ఖైదీలకు ఉన్నత విద్యను అందించడానికి శిక్షా దాత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఖైదీల మానసిక వికాసాన్ని పెంపొందించడం మరియు భవిష్యత్తులో ఆర్థిక స్వావలంబనను ప్రారంభించడం ఈ కార్యక్రమము లక్ష్యము. పంజాబ్ జైల్ మంత్రి లాలాజిత్ సింగ్ పుల్లర్ 30 ఏళ్లలో తొలిసారిగా నియమితులైన 15 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ ఉపాధ్యాయులు ఖైదీలకు మరియు వారి పిల్లలకు విద్యను అందజేస్తారు. వారు సమాజంలో పునరేకీకరణకు సహాయం చేస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మరణించిన రాజగోపాల్ చిదంబరం ఏ రంగానికి సంబంధించిన వారు? కరెక్ట్ ఆన్సర్ న్యూక్లియర్ ఫిజిక్స్. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల్ చిదంబరం 1974 మరియు 1998లో భారతదేశం యొక్క అణు పరీక్షలో కీలకమైన వ్యక్తి. 88 ఏళ్ల వయసులో మరణించారు. 1936లో జన్మించిన చిదంబరం చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో చదువుకున్నారు. అతను ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేశారు. భారత ప్రభుత్వం 2001-2018 మరియు BARC డైరెక్టర్. చిదంబరం అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ మరియు సెక్రటరీ DAE. అతను 1994-95లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కూడా అధ్యక్షత వహించారు.